హనీష్కి 6 months కంప్లీట్, 7th మంత్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ 6 months కూడా వాడికి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చాను. సో అదే హెల్త్కి మంచిదని మనకి డాక్టర్స్ కూడా చెప్తారు. ఆబ్వియస్లీ డాక్టర్స్ ఏం చెప్తే అది చేయడం మంచిది. సో పెద్దవాళ్ళు చెప్పేదానికన్నా డాక్టర్స్ చెప్పింది వింటే కొంచెం బాగుంటుంది. సో 7th మంత్ స్టార్ట్ అయింది కదా, చాలామంది ఏం పెట్టాలి అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. యూట్యూబ్లో చూస్తే రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టండి అంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే, నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, సో 6 months ఇప్పుడే కదా కంప్లీట్ అయింది, ఇంకా 7th స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా వాళ్ళకి ఫ్రూట్స్ అని అవి ఇవి ఇంకా ఇంత ఫుడ్ ఐటమ్ని వాళ్ళకి ఒక్కసారి ఇచ్చేస్తే వాళ్ళు మాత్రం ఏం తీసుకుంటారు, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో కొంచెం అలవాటు పడినివ్వండి వాళ్ళకి. నెమ్మదిగా అలవాటు అయిన తర్వాత తింటారు, కంగారు ఏముంది, అన్నీ నెమ్మదిగా నేర్చుకుంటారు కదా. ఒకసారి తినేసి పెద్ద అయిపోవాలి అంటే ఎలా అవుతారు, లేదు కదా. సో నెమ్మదిగా పాకడం, నడవడం ఎలా స్టార్ట్ చేస్తారో ఫుడ్ కూడా అలాగే. సో 6 months కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్, సిరప్స్, ఆ తర్వాత సిరప్స్ ఇంకా బ్రెస్ట్ మిల్క్తో పాటు కొద్దిగా ఫుడ్ ఐటమ్ అనేది అలవాటు చేయండి. సో మీరు రకరకాల ఫుడ్స్ ఏం పెట్టొద్దు, మీ ఇష్టం, అది నేను చెప్పలేదు. మేమేంటంటే, సో నేను అరవింద్కి ఎలా ఫాలో అయ్యానో అలాగే హనీష్ కూడా ఫాలో అవుతున్నాను. సో నేను ఐరన్ సిరప్తో పాటు బ్రెస్ట్ మిల్క్ మార్నింగ్ అయితే నేను ఒక ఇడ్లీలో కొంచెం మిల్క్ యాడ్ చేసి ఇస్తాను. సో ఇంకా లైక్ ఈ మధ్యలో బ్రెస్ట్ మిల్క్ ఆఫ్టర్ 12 ఆ టైంకి నేను వారికి బియ్యం పెసరపప్పు కలిపిన అది చేస్తాం కదా, నేను అదైతే ప్రిపేర్ చేశాను. సో అది 1 week ఏం చేశానంటే హాఫ్ డేనే పెట్టాను. సో ఇంకా వాడికి బాగా తింటున్నాడు, నచ్చుతుంది అన్నప్పటి నుంచి నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా వాడికి ఇస్తున్నాను అనమాట. సో ఈ 7th కంప్లీట్ అయ్యే వరకు నేనైతే ఇలానే ఇస్తాను. సో నేను ఇదే ఫాలో అవుతాను. మార్నింగ్ ఇడ్లీ, సిరప్స్, లైక్ 7th month బేబీకి ఒక 50 ml వరకు వాటర్ ఇవ్వచ్చు. బాగా మరిగి నీళ్ళు చల్లారిన తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇది కూడా డాక్టర్ సలహాతోనే చెప్తున్నాను. సో మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అంటే మీ ఇష్టం. సో పిల్లలకి ఒక్కసారి అంత ఫుడ్ అయితే ఇవ్వకండి, ఇది నా యొక్క సలహా అన్నమాట. వాళ్ళు నెమ్మదిగా అలవాటు చేసుకుంటే నెమ్మదిగా వాళ్ళే తింటారు. పిల్లలు బొద్దుగా ఉండాలి, లావుగా ఉండాలి అంటే అది అలా అవ్వదండి. సో ఆబ్వియస్లీ పేరెంట్స్ జీన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళు అట్లనే ఉంటారు. సో మీకేమన్నా ఇలా కాదు అలా చెయ్యి అని ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా అంతే, ఇంక వీడియో